నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మీకు కునాల్ కమ్రా ఎవరో తెలుసా? తెలిసే అవకాశం కొంచెం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే దక్షిణాదిలో తెలుగు వాళ్ళకైనా సరే ఈ కునాల్ కమ్రా అనే ఒక టైంపాస్ చాల్తి కామెడీ పేరు చెప్పి పిచ్చివాగుడంతా వాగుతూ ఉండే ఈ కునాల్ కమ్రా అనేవాడెవరో తెలిసే అవకాశం చాలా తక్కువే. సరే, ఆ విషయం పక్కన పెడితే మీకు జయా బచ్చన్ అయితే తెలిసే అవకాశం ఉంటుంది కదా. అమితాబ్ బచ్చన్ భార్యగా బాలీవుడ్లో ఒక లెజెండరీ యాక్ట్రెస్గా జయా బచ్చన్కి నటిగా మంచి పేరే ఉంది. అయితే పొలిటీషియన్గా మాత్రం ఆమె ఎప్పుడూ వివాదాస్పదంగానే ప్రవర్తిస్తుంటారు. సమాజ్వాదీ పార్టీ నుంచి ఎన్నికైన ఆమె కుంభమేళా గురించి కావచ్చు, ఈ మధ్యకాలంలో కనీసం ఆమెని శ్రీమతి అమితాబ్ బచ్చన్ అని అమితాబ్ బచ్చన్ గారి భార్యగా పిలిస్తే కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్లమెంట్లో కూడా రకరకాల విచిత్రమైన ప్రవర్తన కావచ్చు, లేదంటే కొంత ఆసక్తికరమైన ప్రవర్తన కావచ్చు, అనేక సందర్భాల్లో కాస్త విడ్డూరంగా ఉంటుంది జయా బచ్చన్ ప్రవర్తన. అయితే ఆమె ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒకసారి వార్తల్లో నిలిచింది. ఏంటంటే ఈ కునాల్ కమ్రా అనే ఒక కమెడియన్, స్టాండప్ కమెడియన్, నిజానికి స్టాండప్ కమెడియన్గా తనకు తాను చలామణి అవుతుంటాడు, కానీ అతని దాంట్లో కామెడీ కంటే ఎక్కువ వెటకారము, పనికిమాలిన కామెంట్స్ చేయడము, ఇటువంటివే ఉంటుంటాయి. అయితే ఈ కునాల్ కమ్రా అనేవాడు ఈ మధ్యకాలంలో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం తర్వాత ఓ చిన్న దాడి జరిగింది. అదేంటో మనం ముందు తెలుసుకుందాం. అది తెలుసుకునే దానికంటే ముందు జయా బచ్చన్ ఏమన్నారంటే, అసలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమైపోయింది? సాధారణంగా లెఫ్టిస్టులు, మోడీ వ్యతిరేకులు, బీజేపీ వ్యతిరేకులు ఎప్పుడు మాట్లాడే కొన్ని మాటలు ఉంటాయి కదా, ఆ పడికట్టు పదాలు అన్నింటినీ తీసుకొచ్చి వాడేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ మంట కలిసిపోతుంది, అది ఇది అని లబోదిబోమని జయా బచ్చన్ కాసేపు మీడియా ముందు వాపోయింది. అంతేకాకుండా మీడియాకు కూడా చెప్పింది, మీరు సరిగ్గా గట్టిగా ప్రశ్నించకపోతే రేపు మిమ్మల్ని కూడా ప్రభుత్వాలు, మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం కావచ్చు, మిమ్మల్ని కూడా ఒక ఆట ఆడేసుకుంటాయి. మిమ్మల్ని సరిగ్గా వార్తలు ప్రసారం చేయనియవు. మీరు ఏం చెప్పాలో ఏం చెప్పొద్దో కూడా ప్రభుత్వమే నిర్ణయించే స్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని జయా బచ్చన్ చాలా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఎవరు ఆందోళన వ్యక్తం చేసినా అది ప్రజాస్వామ్యానికి మంచిదే. ఎందుకంటే ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. కునాల్ కమ్రా అనేవాడు కూడా తన మనసులో ఏదైనా ఉంటే దాన్ని బూతులు కాకుండా నార్మల్గా మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రణ్వీర్ అలహాబాదీ అనేవాడిని కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు లాగడం మనం చూసాం. అక్కడ జరిగింది ఏంటి? అక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషనే, కానీ పచ్చి బూతులు మాట్లాడేస్తూ అదే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకుంటే బీర్ బైసిప్స్ అనేవాడు యూట్యూబ్ ఛానల్ మొత్తం ఇప్పుడు బాల్చీద్ అనేసే పరిస్థితిలో ఉంది, కోర్టుల వెంట తిరుగుతున్నాడు. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంటే, కానీ బాధ్యతాయుతంగా మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మర్చిపోయి చాలాసార్లు యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్లు, ఇంకొన్నిసార్లు పొలిటీషియన్స్, మేధావులు, రచయితలు కూడా పిచ్చివాగుడు వాగేసి దాని భావ ప్రకటన స్వాతంత్రం అంటుంటారు. ఇప్పుడు కునాల్ కమ్రా అనేవాడు చేసింది కూడా అదే. దానికి మద్దతుగా జయా బచ్చన్ వచ్చేసి ఇప్పుడు మహారాష్ట్రలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి ఈమె సమాజ్వాదీ పార్టీ తరఫున తెగ ఆరాలు తీస్తూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి గండం వచ్చేసింది, మీరందరూ అలర్ట్ అవ్వండి లేకపోతే మనం సర్వనాశనం అయిపోతాం అన్నట్టుగా చెప్తుంది. జయా బచ్చన్ అన్నీ బాగానే చెప్తుంది, కానీ ఇదే జయా బచ్చన్ ఒక 10 ఏళ్ల కిందట 2014 ఆగస్టులో రేడియో జాకీస్ ఉంటారు కదా, ఈ రేడియో జాకీసు మిమిక్రీ చేయడం మీద తప్పుపట్టారు. ఇక్కడ పార్లమెంట్లో ప్రస్తావించారు దీన్ని. ఏమని? రేడియో జాకీలు మిమిక్రీ చేయడం ద్వారా పార్లమెంటుని, పొలిటీషియన్లని, సినిమా నటుల్ని అందరిని అవమానిస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పారు. రేడియో జాకీలు మిమిక్రీ చేసినప్పుడేమో అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ అదే జయా బచ్చన్ వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ కునాల్ కమ్రా అనేవాడు ఏం మాట్లాడినా పర్లేదు, వాడు ఎవరిని ఎంత తిట్టినా పర్లేదు, అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని చెప్తున్నారు. ఇంతే కాదు, జయా బచ్చన్ ఆ మధ్య ఒకసారి జయా బచ్చన్కి ఐశ్వర్యరాయ్కి మధ్య గొడవలు జరగడము, ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ ఇంటి నుంచి వెళ్ళిపోయి వేరుగా ఉండడము, ఇవన్నీ జరగక ముందు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ పెళ్ళైన కొత్తలో ఐశ్వర్యరాయ్ని మీడియా వాళ్ళు, పేపరాజీ ఉంటుంది కదా, ఆ మీడియా కెమెరామెన్ ఐష్ అని పిలవడము చూసి జయా బచ్చన్కి కోపం వచ్చింది. తన కోడల్ని ఐష్ అని పేరు పెట్టి పిలవడము, నిక్నేమ్తో పిలవడము ఆమె ఒప్పుకోలేకపోయింది. ఆమెని ఐశ్వర్య జీ అని పిలవాలి
అని చెప్పి జయా బచ్చన్ గట్టి స్ట్రిక్ట్ వారెంట్ కూడా ఇచ్చింది మీడియాకి. తన కోడల్ని ఐష్ అని కానీ ఐశ్వర్య అని కానీ పిలవకూడదు, ఐశ్వర్యరాయ్ జీ అని పిలవాలి, ఐశ్వర్య బచ్చన్ జీ అని పిలవాలి, గారు అని తప్పకుండా సంబోధించాలి అని చెప్పిన జయా బచ్చన్ ఇప్పుడు కునాల్ కమ్రాని మాత్రం నిర్ద్వంద్వంగా సపోర్ట్ చేస్తుంది. ఇంతకీ కునాల్ కమ్రా అనే ఒక సోకాల్డ్ కమెడియన్ ఏం మాట్లాడాడు, ఎందుకు గొడవ జరిగింది అని ఆలోచిస్తే, ఈ కునాల్ కమ్రా అనేవాడు చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి పిచ్చి ఈవెంట్లు చేస్తుంటాడు. ఆ మధ్య ఒకసారి వీడి వ్యాఖ్యల వల్ల ముస్లింలు కూడా చాలా ఆగ్రహానికి లోనయ్యి వీడి పని చూస్తామని చెప్పడం జరిగింది. అట్లనే ప్రతి సంవత్సరం 2-3 నెలలకు ఒకసారి ఏదో ఒక పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడం ద్వారా వార్తల్లో నిలవడం తప్ప హాస్యం ఉండదు, అపహాస్యం తప్ప. ఈ అపహాస్యం చేసే సోకాల్డ్ స్టాండప్ కమెడియన్ ఆ మధ్య ఒకసారి కంగనా రనౌత్ మీద ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు, మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు కంగనా రనౌత్కి సంబంధించిన ఖరీదైన అత్యంత కోట్లు విలువ చేసే బంగ్లాని మున్సిపల్ అధికారులను పంపించి బుల్డోజర్లతో కూల్పించేశాడు. అప్పుడు ఇదే కునాల్ కమ్రా అనే విధవ, ఈ కునాల్ కమ్రా అనే ఒక గొప్ప అభ్యుదయవాది అప్పుడు కంగనా రనౌత్ మీద దాడి జరిగితే చాలా సంతోషిస్తూ ట్వీట్లు చేశాడు. కంగనా రనౌత్కి ఉద్ధవ్ ఠాక్రేని విమర్శించే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఆమె మాట్లాడినందుకు ఆమె ఇల్లుని బుల్డోజర్లతో కూల్చేస్తారు. దాన్ని కునాల్ కమ్రా సపోర్ట్ చేస్తాడు. అదే కునాల్ కమ్రా వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ మధ్యకాలంలో అంటే జస్ట్ 2 days బ్యాక్ జరిగిన స్టాండప్ కామెడీ షోలో ముంబైలోని ఒక హోటల్లో జరిగింది అది. అక్కడ ఇతను ఒక పేరడీ పాట పాడడం జరిగింది, దిల్ తో పాగల్ హై సినిమాకు సంబంధించిన ఒక పాట. ఆ పేరడీ సాంగ్లో షిండే ఉన్నాడు కదా, షిండే ఉద్ధవ్ శివసేన నుంచి విడిపోయి సొంతంగా శివసేనని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న అధికారిక శివసేన ఎవరిది అంటే ఏక్నాథ్ షిండే, ముంబై మహారాష్ట్ర యొక్క మాజీ ముఖ్యమంత్రి. ఇతను గద్దార్ అంటే ట్రైటర్, నమ్మక ద్రోహి, వెన్నుపోటుదారుడు అని అర్థం వచ్చేలాగా ఈ కునాల్ కమ్రా ఓ పాట పాడడం జరిగింది. అది కామెడీ కోసం అని చెప్పి చెప్తున్నాడు. కానీ అసలు ఆ కామెడీ షో నిర్వహించిందే ఉద్ధవ్ ఠాక్రే డబ్బులతో. ఉద్ధవ్ ఠాక్రే డబ్బులతో నిర్వహించాడు కాబట్టి ఉద్ధవ్ ఠాక్రేని ఒక గొప్ప వీరుడిగా, అతన్ని వెన్నుపోటు పొడిచి బయట వచ్చేసిన ఒక నమ్మక ద్రోహిగా ఏక్నాథ్ షిండేని అభివర్ణిస్తూ కామెడీ ద్వారా రెచ్చగొట్టడం జరిగింది కునాల్ కమ్రా. దానికి సీరియస్గా స్పందించిన ఏక్నాథ్ షిండే అనుచరులు ఎక్కడైతే కామెడీ షో జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ హోటల్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న కుర్చీలు, బల్లలు, ఫర్నిచరు, పరదాలు ఇటువంటివన్నీ ధ్వంసం చేసి కొంత ఆస్తి నష్టానికి, వ్యాండలిజంకి పాల్పడ్డారనమాట. మన రాజ్యాంగబద్ధంగా నడిచే చట్ట ప్రకారం నడిచే మన దేశంలో భౌతిక దాడి కానీ ఆస్తి నష్టం కానీ దాడి చేయడం అనేది తప్పు. దాన్ని మనం అందరం ఖండిస్తాం. కానీ ఆ దాడి ఎందుకు జరిగింది? ఈ కునాల్ కమ్రా అనేవాడు చేసిన వెకిలి వ్యాఖ్యల వల్ల. నువ్వు కామెడీ చేస్తున్నప్పుడు కామెడీకి పరిమితం అవ్వాలి తప్ప వ్యక్తిగత దూషణలు లేదంటే వ్యక్తిగత బురద జల్లే కార్యక్రమాలను అన్నింటినీ కూడా కామెడీ కింద పెట్టేసి ప్రచారం చేస్తాము, అది ఉద్ధవ్ ఠాక్రేకి ఉపయోగపడే విధంగా అనుకుంటే అది చూస్తూ ఎవరు ఊరుకోరు. ఇప్పుడు అదే జరిగింది. ఏక్నాథ్ షిండే మనుషులు వచ్చేసి కునాల్ కమ్రా ఎక్కడైతే కామెడీ చేశాడో దాని మీద, ఆ ప్లేస్ మీద దాడి చేశారు. కునాల్ కమ్రా ఇంకెప్పుడన్నా మహారాష్ట్రకు కానీ ముంబైకి కానీ వస్తే నీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు. ఇదంతా చట్ట ప్రకారం తప్పే, మనం కూడా ఖండిస్తాం. కానీ కునాల్ కమ్రా చేసింది ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మరి అందరికి ఉండాలి కదా. ఇప్పుడు కునాల్ కమ్రాని ఏక్నాథ్ షిండేని విమర్శించినప్పుడు మనం ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు రేపు ఇదే కునాల్ కమ్రా బాలాసాహెబ్ ఠాక్రే గురించి ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ఉద్ధవ్ ఠాక్రే ఊరుకుంటాడా? లేదా అమితాబ్ బచ్చన్ గురించి కునాల్ కమ్రా ఏమన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, లేదు ఘాటుగా ఏమైనా కామెడీ చేస్తే జయా బచ్చన్ ఊరుకుంటుందా? అంటే జయా బచ్చన్కి కానీ, ఉద్ధవ్ ఠాక్రేకి కానీ, సమాజ్వాదీ పార్టీకి కానీ, అట్లానే కాంగ్రెస్ వాళ్ళకి కానీ, కాంగ్రెస్ వాళ్ళకు కూడా అంతే, గాంధీ, నెహ్రూ లేదంటే రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళ మీద స్టాండప్ కామెడియన్స్ ఏ మాటలు మాట్లాడకూడదు. కానీ మోడీ మీద కానీ, సావర్కర్ మీద కానీ, లేకపోతే రైట్ వింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద కామెంట్స్ చేస్తే చాలా సంతోషంగా అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఇంకోసారి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇదే స్టాండప్ కమెడియన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకొక గొప్ప వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎవరతను అంటే మునావర్ ఫరూకీ. ఈ మునావర్ ఫరూకీ ఎవరు అంటే రాముడిని, సీతమ్మని చాలా దారుణంగా నీచమైన కామెంట్లతో, హాస్యం పేరుతో అవమానించిన వాడు.
సీతాదేవిని నికృష్టమైన మాటలతో అవమానించిన మునావర్ ఫరూకీని మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో కామెడీ షోస్ చేయకుండా చాలామంది హిందువులు, హిందుత్వవాదులు, హిందూ సంస్థలకు చెందిన వాళ్ళు పదే పదే అడ్డుకున్నారు. ఆ సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మన కేటీఆర్ సారు వందల మంది పోలీసులను పెట్టి ఈ మునావర్ ఫరూకీని ప్రత్యేకంగా పిలిపించుకొచ్చి షో ఏర్పాటు చేసి ఈ తెలంగాణలో ఉన్న హిందువులు, హిందుత్వవాదుల మీద ఒక బలవంతమైన విజయం సాధించినట్టుగా ఫీల్ అయిపోవడం జరిగింది. మునావర్ ఫరూకీని తీసుకొచ్చి బలవంతంగా షో చేపించిన కేటీఆర్ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా కూడా మన పొలిటీషియన్స్కి అర్థం కాని విషయం ఏంటంటే, హిందుత్వాన్ని, మెజారిటీ ప్రజల్ని, లేదంటే ఒక వర్గం రాజకీయ నాయకుల్ని మాత్రమే విమర్శిస్తూ ఇంకో వర్గం వాళ్ళందరినీ వెనకేసుకొచ్చే మునావర్ ఫరూకీలు, కునాల్ కమ్రాలు, ధ్రువరాఠీల వల్ల నిజంగా ప్రజల్లో ఓట్లు వేయించుకునేటప్పుడు నిజానికి ఉపయోగం ఉండదు. కానీ డిజిటల్ ప్రపంచంలో హడావుడి చేసి కొన్ని యూట్యూబ్ వ్యూసో లేకపోతే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లో రన్ అవ్వగానే వాడు చాలా గొప్ప సెలబ్రిటీ అనుకొని వీళ్ళందరూ సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కునాల్ కమ్రా పరిస్థితి కూడా అదే. ఏక్నాథ్ షిండేని తిట్టాడు కాబట్టి, ఏక్నాథ్ షిండేని నమ్మకద్రోహి, గద్దార్ అన్నాడు కాబట్టి, అతన్ని ట్రైటర్ అనే ఉద్దేశంలో పాట రాసి పాడాడు కాబట్టి, ఉద్ధవ్ ఠాక్రే మొదలు పెడితే జయా బచ్చన్ దాకా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే మనుషులు దాడి చేయడాన్ని మనం ఖండించినప్పటికీ ప్రతిసారి కన్సిస్టెంట్గా ఒకే రూల్కి కట్టుబడని వాళ్ళని కూడా మనం విమర్శించాలి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నిసార్లు కూడా వర్తిస్తుంది. అదే ప్రజాస్వామ్యం. కానీ ఏక్నాథ్ షిండేని తిట్టినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కంగనా రనౌత్ ఇల్లు కూల్చినప్పుడు మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇప్పుడు కంగనా రనౌత్ తనకు నచ్చింది మాట్లాడితే ఆమె ఇల్లు కూల్చేస్తారు. అప్పుడు జయా బచ్చన్ బయటికి రాదు, మాట్లాడదు. కానీ ఈరోజు కునాల్ కమ్రా ఎక్కడైతే షో చేశాడో ఆ హోటల్ మీద చిన్న దాడి జరిగితే, చిన్న ఆస్తి నష్టం జరిగితే జయా బచ్చన్ బయట వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పోతుందని చెప్పేసి గగ్గోలు పెడుతుందన్నమాట. అంతేకాదు, అసలు మహారాష్ట్రలో గత 10-15 రోజుల్లో గత 2 వారాలని మనం గమనించి చూస్తే నాగ్పూర్లో పెద్ద ఎత్తున వైలెన్స్ జరిగింది. మైనారిటీ మతానికి సంబంధించిన శాంతి కాముకులు, పీస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తించి మరి 2 వాహనాలు పక్కపక్కన ఉంటే కూడా ఏ వాహనంలో అయితే హిందూ దేవుళ్ళ బొమ్మలు కానీ, జై శ్రీరామ్ నినాదాలు కానీ, గణపతి బొమ్మలు కానీ ఏమన్నా ఉంటే ఆ కార్లు, ఆ 2 వీలర్స్ని ధ్వంసం చేసి ముస్లింలకు సంబంధించిన వాహనాల్ని ధ్వంసం చేయకుండా జాగ్రత్త పడుతూ పెద్ద ఎత్తున వైలెన్స్ చేశారు. ఆ వైలెన్స్కి కారణమైన వాడి ఇంటి మీదకి బుల్డోజర్లు కూడా వెళ్ళాయి. అక్రమంగా ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అక్రమంగా చేసిన నిర్మాణాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ కూల్పించేస్తున్నారు. కూల్చమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బుల్డోజర్లు పని కూడా మొదలుపెట్టారు. ఇక్కడ సమస్య ఏంటంటే, నాగ్పూర్ వైలెన్స్లో ముస్లింలు రెచ్చిపోయినప్పుడు ఇదే జయా బచ్చన్ లాంటి, ఉద్ధవ్ ఠాక్రే లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఇటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఛావా సినిమాను తప్పుపట్టడం జరిగింది. ఛావా సినిమా చూసి ఔరంగజేబ్ సమాధి మీద విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, లేకపోతే బజరంగ్ దళ్ వాళ్ళు వీళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల ముస్లిం సోదరులు రెచ్చిపోయారని చెప్పడం జరిగింది. విహెచ్పికి, బజరంగ్ దళ్కి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడితే తప్పెలా అవుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కునాల్ కమ్రాకు ఉన్నట్టు విహెచ్పికి, బజరంగ్ దళ్ నాయకులకు ఉండదా? వాళ్ళు ఏమి బూతులు మాట్లాడలేదు కదా. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలి అని అన్నారు. వాళ్ళు వెళ్ళి భౌతికమైన దాడి కూడా చేయలేదు. కేవలం నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు లాంటివి ఏవో ప్లాన్ చేసుకొని ఒక ర్యాలీ నిర్వహించారు. దానికే ముస్లింలకు కోపం వచ్చేసి వాళ్ళు భౌతిక దాడికి దిగి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం చేయడం జరిగింది. కునాల్ కమ్రా మీద వ్యతిరేకతతో ఏక్నాథ్ షిండే మనుషులు చేసిన దాడికి ఒక 10 రెట్లు పెద్ద దాడులు నాగ్పూర్లో ముస్లిం సోదరులు చేయడం జరిగింది. మరి వాళ్ళెవ్వరిని వీళ్ళు ఎందుకు తప్పుపట్టట్లేదు? భౌతిక దాడులు లేదంటే ఆస్తి నష్టం జరిగేలాంటి దాడులు చేయడం తప్పు కదా. అంటే ముస్లింలు ఓటు బ్యాంకు కాబట్టి వాళ్ళు చేసినప్పుడు జయా బచ్చన్కి, ఉద్ధవ్ ఠాక్రేకి, లేదంటే రాహుల్ గాంధీకి ఎవరికి కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గుర్తురాదు. అంతేకాకుండా ఛావా అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కిందికి రాదు. ఛావా సినిమా తీయొద్దు. కానీ మోడీని వ్యతిరేకిస్తూ గుజరాత్ అల్లర్ల గురించి ఏదైనా సినిమా తీసినా, లేదంటే దేశాన్ని కించపరిచే విధంగా ఏదైనా సినిమా తీసినా అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. దేశాన్ని గొప్పగా చూపించిన, మన అసలైన చరిత్రను చూపించిన, ఔరంగజేబ్ లాంటి మతోన్మాదుల తీసుకొచ్చి అంటే ఈ తరం జనాలకి పరిచయం చేసేలాంటి ఛావా లాంటి సినిమాలు వచ్చినా ఇవన్నీ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి వ్యతిరేకం, మనోభావాలు దెబ్బతింటాయి. ఇవి 2 సైమల్టేనియస్గా నడుస్తుంటాయి అన్నమాట. ఎప్పుడైతే
మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశము, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశము, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుందో అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ కార్డ్ బయటొస్తుంది. అట్లా కాకుండా ముస్లింలకు సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనోభావాలు దెబ్బతినడం అనే కార్డ్ బయటొస్తుందనమాట. ఎప్పుడైతే మనోభావాలు దెబ్బతింటాయో ముస్లింలు దాడి చేసినా లేకపోతే ఎటువంటి ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి పాల్పడ్డా సరే అవన్నీ ఓకే. జయా బచ్చన్ లాంటి వాళ్ళు ఎవరు మాట్లాడరు. అదే ఒక చిన్న క క క స్టాండప్ కమెడియన్ అతని మీద భౌతిక దాడి కాదు. అతను వెళ్ళిపోయిన తర్వాత అతను ఎక్కడైతే కామెడీ చేశాడో అక్కడొక ఆస్తి నష్టం జరిగేలాగా చిన్నపాటి దాడి జరిగితే దాన్ని మాత్రం ఖండిస్తూ గగ్గోలు పెడుతున్నారన్నమాట. ఈ రెండిటిని మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. కామెడీ వేరు, వెటకారం వేరు. అంతేకాకుండా దొంగ ఉద్దేశాలతో మనసులో వేరేదేదో పెట్టుకొని ఒక వర్గాన్ని మాత్రమే, ఒక నాయకుడిని మాత్రమే, ఒక మతాన్ని మాత్రమే, లేదంటే ఒక ఆచార సాంప్రదాయాలను మాత్రమే టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే దాన్ని కామెడీ అనరు. దాన్ని ఎజెండా అంటారు. లేదంటే దాన్ని ఒక కుట్ర అంటారు. ఇటువంటి చేసే వాళ్ళందరినీ కూడా స్టాండప్ కమెడియన్స్ అనుకుంటూ కూర్చుంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కి అర్థం లేకుండా పోతుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్. అందులో డౌట్ లేదు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌తో పాటు బాధ్యత కూడా ఉంటుంది. మన మాటకి మనమే బాధ్యత అనే విషయము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఈ కునాల్ కమ్రా లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. జై హింద్.